మాతృదేవోభవ పితృదేవోభవ. జూన్ నెల 2025 గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ, నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పడం జరుగుతుంది. ఇందులో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, మీ మెప్పు పొందటం కోసం ఎవరో మీ జీవితంలో ప్రవేశిస్తారని, మీరు కోట్లు సంపాదించేస్తారని ఇట్లాంటి పనికి మాలిన మాటలు ఏవి నేను చెప్పనండి. అలాగే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది, సహజం. కాబట్టి దాన్ని బూచిగా చూపించి మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రయత్నం కూడా ఏమీ ఉండదు. ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే. ఇది నిష్ణాతుడైనటువంటి శాస్త్రకారుడు చెప్తే ఒక 10 నుంచి 15% ఉంటుంది. తదుపరి ఫలితాలన్నీ కూడా మన వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ప్రతివారు కూడా ఒక జాతకాన్ని కలిగి ఉండండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీ కనుక ఉన్నట్టయితే, ఏ ఊర్లో పుట్టారని ఉన్నట్టయితే జాతకం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది కిందన, అది చూసుకొని మీరు మాట్లాడచ్చు. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా చాలా మంది ఉండవచ్చు, ఎక్కడైనా పర్వాలేదు. అంటే మీకు ఎవరు నిష్ణాతులని మీకు తెలవాలి కదా. అందుచేత కాకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది. దొరకకపోతే అంటే ప్రతివాడు నేను నిష్ణాతుడిని అంటాడు అనుకోండి, అది కాదు అక్కడ కావాల్సింది. నిజంగా నిష్ణాతులు ఎవరున్నారనేది కొంచెం చూసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్రయత్నించాలి. ధనురాశి వారికి జూన్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మాస ఫలితాలు తెలుసుకుందాము. ఇక్కడ ధనురాశి వారికి రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నాడు. 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క ఇంట, బయట, ఉద్యోగ స్థానంలో, వ్యవసాయ స్థానంలో, వ్యాపార స్థానంలో మీ స్థాయిలో ఉన్నవారు, మీకంటే పై స్థాయిలో ఉన్నటువంటి వారు, మీకింత కింద స్థాయిలో ఉన్నటువంటి వారు అందరి యొక్క సహాయ సహకారాలు అందటంతో వలన మీకు ఒక మానసికమైన స్థైర్యం వస్తుంది. అందరి సహకారం ఉన్నట్టయితే కలిసి ఉంటే కలసుకు అన్నట్టుగా ఇంతమంది యొక్క మీ యొక్క సహాయం అందటం ద్వారా మనసా వాచా కర్మణ మీకు డబ్బు అవసరమైతే డబ్బు మాట్లాడానికి, మ్యాన్ పవర్ అవసరమైతే మ్యాన్ పవర్కి, ఎవరికి ఏది అవసరమైతే దానికి సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ రాహుగ్రహ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. శని ఇబ్బందికి పెట్టేటువంటి సుఖస్థానం కాబట్టి మీరు అనుకుంటున్నటువంటి ఆ సుఖాలను కొంత మీరు అనుభవించలేకపోతారు. ఈ శని వలన శని కొంచెం తీవ్రం ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రత బాధలు పెట్టేటువంటి ఉంటాయనుకోండి. ఇక్కడ యాక్చువల్గా నిజానికి చెప్పాలంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కనుక, కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ఉంటారు. ఇది మనం వార ఫలాలు చెప్పుకున్నా, పక్ష ఫలాలు చెప్పుకున్నా, మాస ఫలాలు చెప్పుకున్నా, సంవత్సర ఫలాలు చెప్పుకున్నా కూడా ఈయన ఇక్కడ 2.5 సంవత్సరాలు ఈ మధ్య కాలంలోనే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సుమారుగా 2.5 సంవత్సరాలు అక్కడే ఉంటారు. జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే 5, 6 స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. 5వ స్థానంలో చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తారు. ఇక్కడ 27వ తారీఖు వరకు, ఇంచుమించుగా నెల చివరి వరకు అనుకోండి, 27వ తారీఖు వరకు అంటే. అలాగే ఇంకా ఇక్కడ 5వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా సంతానం మీద మంచి ఫలితాలు చూపిస్తారు, ప్రభావం చూపిస్తారు. ఆయన సంతానం మీద బాగా చదువుతారు, బాగా ఆటలాడతారు, బాగా పాటలు పాడతారు. సంతానం అంతా కూడా వాళ్ళకి కొంతమందికి దేవుడిచ్చిన వరం ఈ లలిత సంగీతం అనేది. లలిత కళ ప్రతిదీ కూడా మనం చేద్దామంటే రావండి. దేవుడు మనకి ఇస్తే దాన్ని సానబట్టుకోవటం, అంటే మరింత మెరుగుదిద్దుకోవటం తప్పితే మనం ప్రయత్నం చేసి సాధించలేనటువంటి లలిత కళలు అవి మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి. 5వ స్థానంలో ఉన్న కారణంగా మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో మాత్రం ఆ శుక్రుడు ఒక్క 3 రోజులు మాత్రమే ఉంటారు. 28, 29, 33 రోజులే ఉంటారు కాబట్టి దాని పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు. ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. అది నెల మొదట్లోనే పెట్టండి. ఆ 3 రోజులు మాత్రం, చివరి 3 రోజులు మాత్రం వదిలిపెట్టేసేయండి. ఇంకా టీవీ రంగంలో, సినిమా రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా అనుకూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక
రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే 6-7 స్థానాలలో అంటే వృషభ మిథున 2 రాశుల్లో సంచారం చేసేటప్పుడు రవి యొక్క ప్రభావం 15 రోజుల పాటు వృషభంలో అంటే 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే తీర్చేసి అమ్మయ్య హాయిగా ఉంది ప్రాణం అనుకుంటారు. అలాగే మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా అప్పు లభిస్తుంది. అది సద్వినియోగం కూడా అవుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ వస్తాయి. ఈ విధమైన ఫలితాలు 6వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. తదుపరి సెకండ్ పార్ట్ అంటే ద్వితీయ పాక్షి అంటే రెండవ పక్షం అంటే తర్వాత 15 రోజులు 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్య ఆరోగ్యం మీద కొంచెం దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే 7వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే వారికి మీకు కూడా కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జత తగు జాగ్రత్త తీసుకోండి. ఇకపోతే 7వ 7వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంది. ఇది చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటుందండి. పెళ్లి కావలసినటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఈ పెళ్లి చూపులు అవడం, లేదా పిల్ల నచ్చాడు అబ్బాయి అని చెప్పడం, లేకపోతే అబ్బాయి అయితే అమ్మాయి బాగా నచ్చింది నాకు అని చెప్పడం, లేకపోతే వీళ్ళు మనసులు కలవటం, మొత్తం మీద తాంబూలాలు తీసుకోవడం దాకా వెళ్ళే అవకాశం ఉంది. కొంతమందికి వివాహం కూడా జరిగిపోయేటువంటి అవకాశం ఈ గురుగ్రహం యొక్క సంచారం వల్ల ఈ నెలలో అవకాశం ఉన్నది. గురుగ్రహం ఒకవేళ పెళ్ళి అయిన వారు ఉన్నారు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాళ్ళకి కూడా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా గురువు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఈ 7వ బుధుని యొక్క సంచారం మనం తీసుకోవాలి. ఈ బుధుని యొక్క సంచారం తీసుకుంటే 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మొదట 5 రోజులు 6వ స్థానంలోను, తదుపరి 7వ స్థానంలోను 22వ తారీఖు వరకు, తదుపరి 8వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ 6, 7, 8 ఈ 3 స్థానాలలోనూ కూడా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు బుధ భగవానుడు. చాలా చక్కటి ఫలితాలు అన్నీ ఇస్తున్నాడు ఇక్కడ. అంచేత మీరు అయితే ఒకే రకంగా ఉండవండి. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండటం, అప్పులు తీర్చేయటం, ఇట్లాంటి ఫలితాలన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు జరిగితే, 7వ స్థానంలోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్యన అనుకూలత, భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన ఏకాభిప్రాయము, 8వ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా మనకి ప్రాణం హాయిగా ఉండటము, మంచి పేరు ప్రతిష్టలు రావటము, ధనలాభం జరగటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం 8వ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. బుధ భగవానుడి వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో 8వ స్థానంలోను 9వ స్థానంలోను కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారము 2 స్థానాలలోను 8, 9 2 స్థానాల్లోనూ కూడా మంచి ఫలితములు ఇవ్వజాలదు. 8వ స్థానంలో కేవలం 5 రోజులే ఉంటారు. 9వ స్థానంలో మాత్రం మిగతా రోజుల నెలంతా కూడా అక్కడే గడుపుతున్నారు. కాబట్టి అక్కడ 9వ స్థానంలో మీరు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలాగే ఏదైనా గుడులకి గోపురాలకి వెళ్ళాలని మీరు ప్రయత్నం చేసినా అవనటువంటి పని, అలాగే వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నీ కూడా కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు మనకి కల్పిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక కేతు సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే, కేతు సంచారము భాగ్యస్థానంలో జరుగుతోంది. భాగ్యస్థానంలో కేతు సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు. ఇప్పుడు మనం కుజుని గురించి ఏం చెప్పుకున్నామో సేమ్ అవే ఫలితాలే మనం కేతు నుంచి కూడా ఆశించవచ్చు. వీరిద్దరూ కేతు కుజవత్తు అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది. అంచేత మనకి కుజుడి గురించి మనం ఏం చెప్పుకున్నామో అదే ఫలితాలు ఇక్కడ మనకి ఇదంతా కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. 27 రోజులు అంటే పూర్తి నెలంతా. ఈయనేమో కుజుడు 25 రోజులే మనకి చెడు ఫలితాలు ఇస్తే, కేతు పూర్తిగా ఈ 4 రోజులు కూడా అదే దుష్ట పరిణామాలన్నీ కలగజేస్తున్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఈ ధనురాశి వారికి చెప్పుకోవాలి. చేత వీరికి చెప్పాలి అన్నట్టయితే రాహు ఒకరు అనుకూలంగా ఉన్నారు, అలాగే గురువు ఒకరు అనుకూలంగా ఉన్నారు. తప్పితే బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నారు. బుధుడు, రాహువు, గురువు ఈ 3 గ్రహాలు అనుకూలత ఉన్నది, మిగతా గ్రహాలు ప్రతికూలత ఉన్నది. అంచేత మీరు ఏ విషయాల్లో వారు అనుకూలించట్లేదో, ఏ
గ్రహాలు ఏ విషయాల్లో మనకి శుభఫలితాలు ఇస్తున్నాయో చెప్పుకున్నాము కాబట్టి అది గ్రహించుకుని మీరు ప్రతికూలంగా ఉన్నటువంటి వాటిలో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ నవగ్రహాల యొక్క పూజ, అదే శ్లోకాలు చదువుకోవడం, ధ్యానం చేసుకోవటం, గుడికి వెళ్ళి పూజ చేయటం, ఇవి చేసుకున్నట్టయితే మీకు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.